హలో అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ ఇయర్ నేనేం ఆలోచిస్తున్నానంటే ఉగాది పచ్చడి ఎలా చేయాలన్నది చూపిద్దాం, వీడియో చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇది నేను చేసేది. సో ఫస్ట్ నేను టామరిండ్ని సోక్ చేశాను. దాని నుంచి వచ్చిన మొత్తం ప్యూరీ చేశాను. కొంచెం థిక్నెస్ ఇంత ఇదిగా ఉంటే చాలు. అండ్ తర్వాత మెయిన్ ఐటమ్స్ మనకి మ్యాంగో, ఈ సీజన్కి వచ్చేవి, అండ్ నీమ్ ఫ్లవర్స్. చిన్న చిన్న నీమ్ ఫ్లవర్స్ దొరికినాయి మాకు. అంటే ఇక్కడ ఒక ఇంత కట్టించాడు, అందులో మాకు ఇన్నే పూలు వచ్చినాయి అన్నమాట. సో తర్వాత బెల్లం తీసుకున్నాను, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్. సో వీటితో ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకుందాం. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ టామరిన్ది నేను ప్యూరీ తీసేసాను కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఫస్ట్ బెల్లం వేద్దాం, ఓకేనా? సో బేసిక్గా మనకి ఈ ఉగాది పచ్చడి తినేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఫస్ట్ తగులుతుందో మన నోటికి, నాలుగుకి రుచి, ఆ ఇయర్ అంతా దాని పరంగా నడుస్తుంది అని అనుకుంటాం అన్నమాట. సో నేను ఫస్ట్ కొంచెం లాస్ట్ ఇయర్ నాకు చాలా టఫ్ ఉంది. సో ఈ ఇయర్ కొంచెం బాగుండాలి, ఒక హోప్తో ముందుకెళ్తున్నాను కాబట్టి బెల్లంతో స్టార్ట్ చేస్తున్నాను. తీపి. సో అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి, అండ్ నా లైఫ్లో కూడా అంతా మంచి జరగాలి అని ఆశిస్తున్నాను. ఓకే, ఇది వేసేస్తున్నాను. వేసేసాక ఇప్పుడు మనం ఏమిద్దాం, నెక్స్ట్ వచ్చి మ్యాంగోస్ ఇద్దాం. నా ఫేవరెట్ తెలుసా మ్యాంగోస్. అసలు మ్యాంగోస్ వచ్చినాయి, మ్యాంగో సీజన్ వచ్చిందంటేనే అదొక సార్ట్ ఆఫ్ ఆనందం. రా మ్యాంగో నుంచి పండిన మామిడి పండు వరకు ఎంత టేస్టీ ఉంటాయి అసలు. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో 2 చెట్లు ఉండేవి. ఒకటి పచ్చడికాయ చెట్టు అనేవాళ్ళం, ఇంకోటి చిత్తూరుకాయ చెట్టు. సో పచ్చడికాయ ఏంటంటే రసాలు అవుతాయి, లేకపోతే పచ్చడికాయలు తీసి పట్టొచ్చు పచ్చడి. అదే మనకి చిత్తూరుకాయ చెట్టు అంటే మనం చక్కగా స్లైసెస్ చేసుకుని దానికి మంచి ఉప్పు కారం పట్టించి తినొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే కొంచెం ఉప్పు వేద్దాం. సో లైఫ్ అంటే అన్నీ ఉండాలి, ఒక్క హ్యాపీనెస్సే కాదు, అన్నీ వస్తాయి, మనం వద్దనుకున్నా వస్తాయి. సో సో కొంచెం పెప్పర్ వేస్తున్నాను. అన్నీ కలిపే జీవితం. వావ్, అది సమ్మర్ రాసుకోరా. ఓకే, సో పెప్పర్ కూడా వేసేసాను నేను. ఇప్పుడు ఏం చేద్దాం, లాస్ట్ ఉన్నది ఏంటంటే వేపపూత. సో వేపపూత మాకు ఇక్కడ చాలా ప్రెషస్గా అనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వుని ఏరుకుని మరి. ఇండియాలో అయితే చక్కగా హ్యాపీగా ఇంత బంచి తెచ్చుకోవడం, దానిలో ఏది కావాలంటే అది, కొన్ని పువ్వులు పోయేవి కూడా. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్క పువ్వు కూడా అపురూపమే మాకు. సో వేప పువ్వు ఇంతే వచ్చిందనమాట, చాలా తక్కువ వచ్చింది. ఇంకో ఇంతే వచ్చింది, ఇంతే ఉంది. సో దీన్ని మనం వేసుకుందాం, ఇలా నలిపి వేద్దాం.
లెట్స్ మిక్స్ ఇట్. ఉగాది పచ్చడి ఈస్ రెడీ. సో నాకు ఎందుకో ఈరోజు మంచి తయారయ్యి మంచిగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. ఇప్పటిదాకా లైఫ్ కొంచెం టఫ్గా అనిపించింది. బట్ హోప్తో ఈ న్యూ ఇయర్ నుంచి, మన తెలుగు న్యూ ఇయర్ నుంచి నాకు మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో మంచి జరుగుతుంది. ఇప్పుడు నాకు కష్టం తీసుకున్నా కదా, టఫ్ టైం అయింది కదా, సో ఇప్పుడు అంత మంచి జరుగుతుంది. హోపింగ్ దట్. సో యా, నేను తయారు చేసిన ఉగాది పచ్చడి రెడీ. సో నేను ఇది దేవుడికి నైవేద్యం పెట్టేసి ధూపం ఇచ్చుకొని అప్పుడు నేను తీసుకుంటాను ప్రసాదం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. సో యా, బాయ్.